నమస్తే ఫ్రెండ్స్, శ్రీశైలం గురించి విన్నారు కదా. కానీ శ్రీశైలంలోని శనగల బసవన్న గురించి ఎంతమందికి తెలుసు? ఈరోజు మనం శనగల బసవన్న యొక్క ఆధ్యాత్మికత ప్రత్యేకత, ఆయన చరిత్ర మరియు ఎవరికీ తెలియని కొన్ని అద్భుతమైన నిజాలను తెలుసుకుందాం. శనగల బసవన్న భక్తుల జీవితాలను ఎలా మారుస్తాడో, ఆయనకు శనగలు సమర్పించే సంప్రదాయం ఏమిటో చూద్దాం. సిద్ధంగా ఉన్నారు కదా? అయితే ప్రారంభిద్దాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో కృష్ణానది ఒడ్డున ఉన్న ద్వాదశ జ్యోతిర్లింగం క్షేత్రం. ఈ ఆలయ ప్రాంగణంలో శివుడి ఎదురుగా ఒక ప్రత్యేక నంది విగ్రహం ఉంది. దీనినే శనగల బసవన్న అని పిలుస్తారు. ఈ నంది విగ్రహం సాధారణమైనది కాదు. ఇందులో ఒక గొప్ప ఆధ్యాత్మికత శక్తి ఉందని భక్తులు నమ్ముతారు. శ్రీశైల స్థల పురాణం ప్రకారం శనగల బసవన్న ఒక శివభక్తుడైన రైతు రూపం. ఈ రైతు తన శనగలను, పంటలను శివుడికి సమర్పించి శివుడి ఆశీస్సులతో నంది రూపంలో శ్రీశైలంలో స్థిరస్థాయిగా నిలిచాడు. ఈ కథ భక్తి యొక్క శక్తిని తెలియజేస్తుంది. శ్రీశైలంలో దర్శనం కోసం వచ్చిన భక్తులు ముందుగా శనగల బసవన్నను దర్శనం చేసుకొని ఆయనకు శనగలు సమర్పించి తమ కోరికలను చెప్పుకుంటారు. ఆ తర్వాతే మల్లికార్జున స్వామిని దర్శిస్తారు. ఈ సాంప్రదాయం శనగల బసవన్న యొక్క ప్రత్యేక స్థానాన్ని చూపిస్తుంది. శనగల బసవన్న కేవలం ఒక నంది విగ్రహం కాదు. ఆయన శివుడి ఆజ్ఞలను భక్తులకు చేరవేసే దైవిక దూతగా భావిస్తారు. ఆయనకు శనగలు సమర్పించడం వెనుక ఓ గొప్ప ఆధ్యాత్మికత అర్థం ఉంది. శనగల సమర్పణ. శనగలు, గింజలు, చెరుకు గడలు నందీశ్వరుడికి సమర్పించడం ఒక పవిత్ర సాంప్రదాయం. ఇది భక్తి, వినమ్రత మరియు సమర్పణ భావాన్ని సూచిస్తుంది. భక్తులు శనగలు సమర్పిస్తూ తమ కోరికలను, సమస్యలను బసవన్నకు చెప్పుకుంటారు. శ్రీశైలంలో శనగల బసవన్నకు షోడశోపచార పూజలు జరుగుతాయి. ఇవి సాధారణంగా ప్రధాన దేవతలకు మాత్రమే నిర్వహించబడతాయి. ప్రతి నెల శుద్ధ బహుళ త్రయోదశి రోజుల్లో ప్రదోష కాలంలో ఈ పూజలు జరుగుతాయి. ఈ సమయంలో లోకక్షేమం, సమృద్ధి మరియు ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తారు. శనగల బసవన్న ఎంత గొప్పవాడు అంటే, ఎంతగా నమ్ముతారు అంటే, కరోనా మహమ్మారి సమయంలో శనగల బసవన్నకు పరోక్ష సేవ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో 95 మంది భక్తులు పాల్గొన్నారు. ఈ సేవలో భక్తులు ఆన్లైన్ ద్వారా 1116 రూపాయలు చెల్లించి పూజలో పాల్గొని వాళ్ళ కోరికలు మరియు కరోనా మహమ్మారిని తొలగించమని శనగల బసవన్నకి వేడుకున్నారు. అరుదైన విషయం ఏమిటంటే, కొందరు భక్తులు శనగల బసవన్న రాత్రి సమయంలో శివుడితో సంభాషిస్తాడని నమ్ముతారు. ఈ దర్శనం అత్యంత అరుదైనదిగా పరిగణించబడుతుంది మరియు కోట్ల జన్మల అదృష్టంగా చెబుతారు. కలియుగాంత రహస్యం. శనగల బసవన్న కలియుగాంతంలో పెద్ద రంకె వేస్తాడని కాలజ్ఞాన కర్తలు పేర్కొన్నారు. ఇది ఆయన యొక్క దైవిక శక్తిని మరియు భవిష్యత్తు ప్రాముఖ్యతను సూచిస్తుంది. సంతాన ప్రాప్తి. శనగల బసవన్న ఆదరణ వల్ల సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుందని, రుణబాధలు తొలగుతాయని, మానసిక ప్రశాంతత లభిస్తుందని పండితులు చెబుతారు. ఉబ్బలి బసవన్న కథ. శ్రీశైలంలో గతంలో ఉబ్బలి బసవన్న అనే మరో నంది విగ్రహం కూడా భక్తులకు దర్శనమిచ్చేది. ఈ రెండు విగ్రహాలు శ్రీశైలం యొక్క ఆధ్యాత్మికత వైభవాన్ని చూపిస్తాయి. విశేష అలంకారం. పూజల సమయంలో శనగల బసవన్నకు నవధాన్యాలు, నానబెట్టిన శనగలతో అలంకరిస్తారు. ఇది ఆయనకు సమర్పించే నైవేద్యాలలో భాగం. ఇది లోకక్షేమం కోసం జరిగే పూజలలో కీలకమైనది. శనగల బసవన్న దర్శనం కేవలం ఒక విగ్రహాన్ని చూడటం కాదు, ఒక ఆధ్యాత్మికత అనుభవం. భక్తులు తమ సమస్యలను, కోరికలను బసవన్నకు చెప్పి శివుడి ఆశీస్సులు పొందుతారని నమ్ముతారు. శ్రీశైలంలో దర్శనం చేసే భక్తులు ముందుగా శనగల బసవన్నకు శనగలు సమర్పించి ఆ తర్వాత మల్లికార్జున స్వామిని దర్శిస్తారు. ఈ సాంప్రదాయం దర్శన శక్తిని మరింత బలపరుస్తుంది. శనగల బసవన్న ఆదరణ వల్ల సమస్యలు తొలగి సుఖ సంతోషాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. శనగల బసవన్న గురించి ఈ ఆసక్తికరమైన నిజాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఆయన కేవలం నంది విగ్రహం కాదు,
శివుడి భక్తులకు ఆధ్యాత్మికత శక్తి యొక్క సంకేతం. మీరు శ్రీశైలం సందర్శించినప్పుడు శనగల బసవన్న దర్శనం చేసుకోండి. మీ అనుభవాలను కామెంట్లో షేర్ చేయండి. శనగల బసవన్నను ఇంతకుముందే ఎవరైనా దర్శనం చేసుకుని ఉంటే మీ అనుభవాలను కామెంట్ చేయండి. అదేవిధంగా నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్కి తోడుగా ఉండండి. బాయ్, నమస్తే.